తమ్ముడు నమస్తే. నమస్తే. ఫ్యాన్స్ అందరూ జూనియర్ ఎన్టీఆర్ ని రాజకీయాల్లోకి రావాలి రావాలి అంటూ కోరుకుంటున్నారు. ఆయన ఎక్కడ కనపడ్డా కూడా సీఎం సీఎం అని అరుస్తూ ఉన్నారు. అది నీ అభిప్రాయం ఏంది? రాజకీయాల్లోకి రావాలంటా వద్దంటావా? అంటే అంటే ఇప్పుడు జస్ట్ ఎప్పుడో అడిగారు. అంటే ఎన్టీఆర్ అప్పుడు మన టీడీపీ కండువ వేసుకున్నప్పుడే చాలా మంది అడిగారు. అంటే రాజకీయాలకు వస్తున్నారా అని అంటే అంటే చెప్పాడు. అంటే నేను రావట్లేదు అని చెప్పాడు. ఉమ్, బట్ ఎట్లా అంటే ఎన్టీఆర్ రాజకీయాలకు వస్తే పక్కా సీఎం క్యాండిడేట్, పక్కా సీఎం అవుతాడు. ఎందుకంటే ఇప్పుడు ఎన్టీఆర్ ఇప్పుడు వాళ్ళ తాత ఉన్నాడు. ఉమ్. అంటే సీనియర్ ఎన్టీఆర్. సీనియర్ ఎన్టీఆర్ అతను ఒక వరుసగా ఒక 4 సార్లు ఏమో అలా సీఎం గా చేశాడు. బట్ ఎట్లా అంటే ఇప్పుడు మళ్ళీ తాతకి దగ్గర మనవడు అన్నట్టు ఇప్పుడు యాక్టింగ్ లో గానీ ప్రతి దాంట్లో ఎన్టీఆర్ కి ఒక వేరే సపరేట్ బేస్ ఉంది. ఇప్పుడు ఎట్లా ఎలక్షన్ మన పొలిటికల్స్ కూడా వస్తే పక్కా ఒక మంచి పక్క ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అవుతాడు పక్క అలా. ఓకే, అంటే ఇప్పుడు ఆల్రెడీ కాంపిటీషన్ హెవీగా ఉంది ఆంధ్రప్రదేశ్ లో కనుక చూసుకుంటే. ఆ అటు జనసేన ఉంది, టీడీపీ ఉంది, తర్వాత వైఎస్. ఎంత పెద్ద టైట్ సిచ్యువేషన్ లో మళ్ళీ ఇంకో పార్టీ పెట్టి మళ్ళీ మనుగడ సాగించే అంత ప్లేస్ ఉందంటావా? అంటే లేదు, కానీ ఎట్లా అంటే ఎన్టీఆర్ కి ఇలాంటి రాజకీయాలు ఇష్టం లేదు. ఉమ్, అతనికి రాజకీయాలకు ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడే వచ్చాడు వాడు. అప్పుడు అసలు కండ వేసుకొని అంటే చాలా చేశాడు. అంటే ఉమ్, ఉమ్, ర్యాలీలు గాని అలా ఉమ్, ఇలా చేశాడు. అప్పుడే చాలా మంది అడిగారు. అంటే ఫ్యాన్స్ గాని ప్రజలు గాని అంటే మీరు వస్తున్నారంటే ఆహా నేను రావట్లేదు, నేను ఉమ్, సినిమా ఇండస్ట్రీలో ఉండిపోతా అని చెప్పాడు. ఉమ్, బట్ ఎందుకంటే ఇప్పుడు టీడీపీ అంటే ఇప్పుడు అందరూ చంద్రబాబు చంద్రబాబు అంటారు. కానీ దాన్ని సృష్టించింది ఎవరు? వాళ్ళ తాత ఉమ్, ఎన్టీఆర్. ఉమ్, అతను చాలా మంది ఇప్పుడు టీడీపీ ఎవరంటే చాలా మంది ఆ, అప్పుడు సీఎం పేరు చెప్తారు. ఎట్లా అంటే ఉమ్, ఉమ్, ఏముంది అతని పేరు చెప్తారు. ఉమ్, బట్ దాన్ని స్థాపించింది ఎవరు? వాళ్ళ మావయ్య. ఉమ్, బట్ అలా ఉమ్. ఓకే అండి, థ్యాంక్ యూ.